విల్ స్టార్ట్. సో మనం సాటర్డే రోజు నుంచి వి స్టార్టెడ్ HTML. And like for front end, we required for Angular and React, a basic requirement is HTML, CSS, JavaScript, and CSS framework Bootstrap. సో మనం ఇవి కావాలని చెప్పుకున్నాం ఆల్రెడీ. సో దానికంటే ముందు నేను రోడ్ మ్యాప్ గురించి మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రోడ్ మ్యాప్ ఎలా ఉండాలి, ఏముండాలి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు యాంగులర్ ఫ్రేమ్వర్క్ నేర్చుకోవాలనుకున్నా, రియాక్ట్ లైబ్రరీ గురించి తెలుసుకోవాలనుకున్నా, తెలుసుకోవాలనుకున్నా కానీ మనకి మెయిన్ థింగ్ ఏంటి అంటే HTML వచ్చి ఉండాలి, CSS వచ్చి ఉండాలి, జావాస్క్రిప్ట్ వచ్చి ఉండాలి. ఈ 3 థింగ్స్ లేకుండా మనం యాంగులర్ కానీ రియాక్ట్ కానీ నేర్చుకోలేము. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్గా మీరు జావా ఉందనుకోండి, ఇన్ కేస్ జావా ఉందనుకోండి, జావా ఎన్విరాన్మెంట్ కిట్ ఉంటుంది. ఓకే, JRE ఉంటుంది. ఓకే, జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఒకటి ఉంటుంది, అక్కడ జావా ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఆల్ గుడ్. బట్ మనం రాసే HTML, CSS, జావాస్క్రిప్ట్ ఎక్కడ రన్ అవుతుంది, అవుట్పుట్ ఎక్కడ చూస్తాం అసలు? ఓకే, దీస్ ఆర్ ఆల్ ది వెరీ బేసిక్ థింగ్స్. సో అసలు మీరు యాంగులర్ కానీ రియాక్ట్ కానీ తెలుసుకోవాలంటే ఫస్ట్ అసలు జావా స్క్రిప్ట్ ఉంది కదా ఆల్రెడీ మనకి, ఎందుకు యాంగులర్ రావాల్సి వచ్చింది, ఎందుకు రియాక్ట్ రావాల్సి వచ్చింది అనే పాయింట్స్ మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ అవర్ టైమ్, వాట్ వీ కెన్ డూ ఈజ్ వీ కెన్ డైరెక్ట్లీ జంప్ ఇన్ టు ఏ కోడ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోడ్ రాయాలి అంటే మీరందరు నార్మల్గా మనకి IDE అని ఒకటి ఉంటుంది. అసలు IDE అంటే ఏంటి? ఇంటిగ్రేషన్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఇంటిగ్రేషన్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో ఇంటిగ్రేషన్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటే ఎట్లా అని లైక్ ఏం చేస్తాం అంటే ఏం చేస్తుంది మనకి? ఇప్పుడు నోట్ ప్యాడ్ ఉంది, నోట్ ప్యాడ్ ఉంది, Notepad++ ఉంది. Notepad++ is just an editor where we can write everything. But what is the use of then development environment? IDEతో మనకి పని ఏంటి? ఓకే, మనకి ఏంటి అంటే మేక్ ఇట్ థింగ్స్ ఇస్ వెరీ ఈజీ. ఓకే, మనకి ఇప్పుడు లెట్స్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఎలా ఉంటుంది అంటే, ఒక టాస్క్ ఇచ్చిన తర్వాత ఆ టాస్క్కి మీరు టైం ఇవ్వాలి. ఎన్ని గంటల టాస్క్ ఫినిష్ చేస్తారు అనేది టైం ఎస్టిమేషన్ ఇవ్వాలి. ఓకే, సో ఎస్టిమేషన్ ఇచ్చేటప్పుడు లెట్స్ ఎగ్జాంపుల్ ఒక టాస్క్ 8 hours కనుక ఎస్టిమేషన్ ఇస్తే మీరు నోట్ప్యాడ్లో రాసుకుంటూ కూర్చుంటే ఏమవుతుంది అంటే ఇట్ విల్ టేక్ హ్యూజ్ టైమ్ టు రైట్ యువర్ కోడ్. ఓకే, మీరు కోడ్ ఎప్పుడు రాస్తారు, టెస్టింగ్ ఎప్పుడు చేస్తారు, మళ్ళీ ఇంటిగ్రేషన్ ఎప్పుడు చేస్తారు, ఇవన్నిటికీ టైం పడుతుంది. సో మనకి ఐడియా ఉండటం వల్ల బెస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే ఇట్ విల్ హెల్ప్ అస్ టు మేక్ ఇట్ అవర్ కోడింగ్ డెవలప్మెంట్ ఈజ్ ఫాస్ట్. ఓకే, మనం ఇప్పుడున్న కరెంట్ ఇండస్ట్రీలో వాడుతున్న ఐడియా ఏంటి అంటే VS Code. ఓకే, సో లెట్ మీ షేర్ మై స్క్రీన్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ I'll tell you how to download VS Code and install, and we'll write one small hello world program in HTML. Okay, then I'll give some of the examples. Okay, let me share my screen and I'll help you to how to bring out a VS Code first. Okay, so I'm using Google Chrome, and before it నేను ఇందాక చెప్పాను కదా, మనం యాక్చువల్గా జావా రన్ చేయాలి అంటే మనకి ఏం కావాలి అంటే జస్ట్ బ్రౌజర్ ఉంటే సరిపోతుంది. మనకి HTML ఆర్ CSS or JavaScript or Angular or React, whatever it is, all front end will be work on the only browsers. మనకున్న బ్రౌజర్స్ ఏంటి ఇప్పుడు కరెంట్ మార్కెట్లో? ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ నౌ ఇట్ ఈస్ అన్ ఎడ్జ్, అండ్ గూగుల్ క్రోమ్ ఉంది, తర్వాత మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఉంది, మ్యాక్కి వెళ్తే సఫారీ ఉంది. దీస్ ఆర్ ఆల్ ది మన బ్రౌజర్స్. ఓకే, రైట్ నౌ ఐఎమ్ యూజింగ్ ది గూగుల్ క్రోమ్. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇప్పుడు దాకా వీళ్ళు ఇంటర్న్షిప్ అని చెప్పారు, బట్ ఏదేదో చెప్పారు ఇప్పుడు దాకా అని మీరు అనుకోవచ్చు, మెయిన్ క్లాస్లోకి ఇంకా జంప్ అవ్వలేదని. మీకు ఒక సింపుల్ లాజిక్ చెప్తాను వినండి. లెట్స్ ఎగ్జాంపుల్ మీరందరూ కూడా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారనుకుందాం. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత మీ అందరికీ టెక్నాలజీలో
అందరు సూపర్గా పర్ఫామ్ చేశారు ఇంటర్వ్యూలో. అంటే ఇంటర్వ్యూలో కాదు, మీరు టెక్నికల్గా అందరూ చాలా బాగా వచ్చు. ప్రతి ఒక్కళ్ళకి ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా రాస్తారు. ఓకే, ఏదైనా చేయగలుగుతారు. బట్ if you are unable to perform or present your skill in front of the interviewer or an interview time, there is no point, right? అందుకోసమే మేము కొన్ని థింగ్స్ ఎందుకు మీకు హెల్ప్ చేశాము అంటే, ఇట్ ఈస్ హెల్పింగ్ ఫర్ యూ గైస్. ఓకే, ఎట్లా మీరు ఇప్పుడు టెక్నాలజీ నేర్చుకుంటున్నారు అని బయటకు ఎలా తెలుస్తుంది? ఒకటే ఒక ఆప్షన్ ఏంటి అంటే లింక్డ్ఇన్. దానికోసమే మేము లింక్డ్ఇన్ క్రియేట్ చేయించాం. ఒకరోజు క్లాస్ తీసుకున్నాం, లింక్డ్ఇన్ ఎలా క్రియేట్ చేయాలి దాని గురించి ఒకరోజు క్లాస్ తీసుకున్నాం. ఒకరోజు ఫుల్ స్టాక్ గురించి తెలుసుకున్నాం. అసలు మనం ఏం చేయాలో తెలుసుకోకుండా ఏం నేర్చుకుంటారు అనేది మీరు ఎలా డిసైడ్ అవుతారు? మీరు ఎంత కోడ్ రాసినా ఏం చేసినా ఎండ్ ఆఫ్ ది డే దట్ కోడ్ టు బి మూవ్డ్ ఇన్ టు గిట్. గిట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టూల్ ఫర్ ది ఆల్ డెవలపర్స్. వితౌట్ గిట్ దెర్ ఇస్ నో పాయింట్. గిట్ నేర్చుకోకుండా, గిట్ గురించి తెలుసుకోకుండా దెర్ ఈస్ నో పాయింట్. అందుకే గిట్ గురించి ఒకరోజు థియరిటికల్ క్లాస్ చెప్పాము, ఒకరోజు ప్రాక్టికల్ క్లాస్ చెప్పాము. ఓకే, సో ఏదైనా మేము చెప్తున్నాము అంటే వీఆర్ స్పెండింగ్ ఇన్ 1 hour అండ్ యూ గైస్ ఆర్ స్పెండింగ్ 1 hour. డెఫినెట్లీ ఇట్ షుడ్ బి విన్ విన్ సిచ్యువేషన్. అంతేగాని ఏదో వీళ్ళు ఏదో టైం పాస్ చేస్తున్నారు అనుకోవద్దు. ఎవ్రీథింగ్ ఈజ్ యూజ్డ్. మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మేము ఏమైతే చెప్పామో వాటి గురించి ప్రతి ఒక్కళ్ళారి ఆ రోజు మేము వినలేకపోయామే, మేము ఇది నేర్చుకోలేకపోయామే అని రిగ్రెట్ ఫీల్ అవ్వద్దు. దానికోసమే ఏ క్లాసెస్ చెప్పాం. ఓకే, ఎనీహౌ విల్ జంప్ ఇన్ టు డైరెక్ట్లీ రైట్ నౌ టు హౌ టు డౌన్లోడ్ VS Code అండ్ హౌ టు ఇన్స్టాల్ ఇట్. బికాస్ నా దగ్గర ఆల్రెడీ ఉంది, సో నేను ఇన్స్టాల్ చేయను. బట్ మీకు జస్ట్ ఎలా చేయాలనేది చెప్తాను. ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్ గైస్. ఓకే, everyone were able to see my screen. ఓకే, మీరు ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఆర్ మీ దగ్గర ఉన్న ఎనీ బ్రౌజర్లోకి వెళ్ళండి. అక్కడ జస్ట్ టైప్ VS Code. ఓకే, మనకి VS Codeలో 2 things ఉన్నాయి. ఒకటి VS Code, ఇంకోటి VS Code ఇన్స్టాలర్. ఇన్ కేసు మీరు .NET కానీ లేదంటే C#లో కనుక కోడ్ రాయాలి అంటే మీరు ఓకే VS Code ఇన్స్టాలర్ అని చెప్పేసి వేరే ఆప్షన్ ఉంటుంది, దానికి వెళ్ళాలి. బట్ మనకు కావాల్సిన ఏంటంటే స్టార్టింగ్లోనే ఉంది చూడండి, ఇక్కడ డౌన్లోడ్ విజువల్ స్టూడియో కోడ్ ఫర్ మ్యాక్, లైనక్స్ అండ్ విండోస్. ఓకే, ఫర్ ఆల్ ద యూజర్స్ యూ కెన్ డౌన్లోడ్ దిస్ థింగ్. ఓకే, సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ చూడండి, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కనుక మీరు యూజ్ చేస్తే యూ హ్యావ్ టు డౌన్లోడ్ బేస్డ్ ఆన్ దిస్. ఓకే, విండోస్ 10 or 11 యూ కెన్ యూజ్ దిస్. మోస్ట్ ప్రాబబ్లీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఐ థింక్ లైనక్స్ కానీ ఉబుంటు కానీ ఇవి వాడరు మీరు. ఓకే, సో ఇన్ కేస్ ఎవరైనా సరే మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ కనుక వాడుతుంటే ప్లీజ్ యూజ్ దిస్. ఓకే, మీరు డైరెక్ట్గా ఇది కొడితే ఇట్ విల్ బి డౌన్లోడ్. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి డౌన్లోడ్ అవుతుంది. ఓకే, సో డౌన్లోడ్ అయిన తర్వాత మీరు డైరెక్ట్గా ఎక్కడైతే డౌన్లోడ్ అయిందో ఆ లొకేషన్లోకి వెళ్ళి యూ జస్ట్ డబుల్ క్లిక్ ఇట్. దాన్ని మీరు డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ ఏం చెప్తుంది, సెటప్ హ్యాస్ డిటెక్టెడ్ ఇన్ ద విజువల్ స్టూడియో కోడ్ ఈజ్ కరెంట్లీ రన్నింగ్. అంటే నా దగ్గర ఆల్రెడీ ఉంది అని చెప్తుంది. ఓకే, అయినా కానీ ఓకే కొట్టి కంటిన్యూ చేస్తే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు, క్యాన్సిల్ చేస్తే నాట్ రిక్వైర్డ్ అనేది ఇట్ వాస్ సేమ్. ఓకే, సో నా దగ్గర ఆల్రెడీ VS Code ఇన్స్టాల్ అయ్యింది కాబట్టి ఇట్ ఈస్ షోయింగ్ దట్ మెసేజ్. ఇన్ కేస్ మీ దగ్గర లేదనుకోండి, యూ జస్ట్ గో అండ్ డౌన్లోడ్ ఇట్. ఓకే, ఇన్స్టాల్ ఇట్. ఓకేనా, గుడ్. ఐ థింక్ వీఆర్ డన్ విత్ ద VS Code, రైట్? సో ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. ఇప్పుడు ఏం చేయాలి? VS Code ఇన్స్టాల్ చేసుకున్నాం, ఆల్ గుడ్. మీరు ఏం చేస్తారు అంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర C డ్రైవ్ ఉంటుంది, D డ్రైవ్ ఉంటుంది. ఏదన్నా ఒక డ్రైవ్లోకి వెళ్ళి యూ కెన్ జస్ట్ గో అండ్ ఓకే ఒక డ్రైవ్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే క్రియేట్ వన్ ఫోల్డర్. ఒక డ్రైవ్లోకి వెళ్ళి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఓకే, ఆ ఫోల్డర్ పేరు ఏం పెట్టుకుంటారంటే 45 days ఇంటర్న్షిప్ ఆఫ్ ది రియాక్ట్ అని, రియాక్ట్ వాళ్ళైతే 45 days ఇంటర్న్షిప్ ఆఫ్ యాంగ్లర్ అని, యాంగ్లర్ వాళ్ళు అయితే పెట్టుకోండి. ఓకే, సో ఐ థింక్ నేను బ్రౌజర్ ఒకటి షేర్ చేసినట్టున్నాను.
నేను నాది ఈ స్క్రీన్ కూడా షేర్ చేస్తాను. దెన్ యూ గైస్ జస్ట్ అండర్స్టాండ్ లైక్ అంటే ఎలా క్రియేట్ చేసుకోవచ్చు ఫోల్డర్ అనేది కూడా మీకు చూపిస్తాను నేను. ఓకే, సో మీరు ఇక్కడ డి ఫోల్డర్లోకి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత జస్ట్ యూ కెన్ గో అండ్ క్రియేట్ ఏ న్యూ ఫోల్డర్. ఓకే, న్యూ ఫోల్డర్ ఇలా క్రియేట్ చేసుకోండి. ఏమిస్తారు నేమ్? ఇన్ కేస్ రియాక్ట్ వాళ్ళు అయితే 45 days ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ రియాక్ట్ అని రియాక్ట్కి పెట్టుకోండి. ఇన్ కేస్ మీరు యాంగులర్ అనుకోండి, జస్ట్ 45 days ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ రియాక్ట్ అని పెట్టండి. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు నేను నా ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఫోల్డర్ నేను నా విఎస్ కోడ్లోకి ఎలా ఓపెన్ చేసుకోవాలి? మన దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఎనీహౌ వీఆర్ హియర్ హెల్ప్ యూ టు బ్రింగ్ ద టిప్స్ ఆఫ్ ది ఇండస్ట్రీ లెవెల్. దానికోసమని నార్మల్గా అయితే నార్మల్ పీపుల్ అయితే ఏం చేస్తారు, ఇట్లా విఎస్ కోడ్ ఓపెన్ చేస్తారు. విఎస్ కోడ్ ఓపెన్ చేసి ఫైల్లోకి వెళ్ళి ఏం చేస్తారు, ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి ఇదిగో ఓపెన్ ఫోల్డర్ అని చెప్పేసి కొట్టారు. ఓపెన్ ఫోల్డర్ అని చెప్పేసి మీ ఫోల్డర్ ఎక్కడ ఉందో ఆ ఫోల్డర్లోకి వెళ్ళి సెలెక్ట్ ఫోల్డర్ అని చెప్తే ఆ ఫోల్డర్ మీకు ఓపెన్ అవుతుంది. దిస్ ఇస్ వన్ వే ఆఫ్ అండ్ నార్మల్ పీపుల్ విల్ డూ ఇట్. బట్ కోడ్ బిగిన్లో నేర్చుకుంటున్నాం, ఏదో క్వాలిటీగా తెలుసుకుందాం ఎట్లా. లెట్స్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ 45 days ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంది కదా, ఫస్ట్ ఆ ఫోల్డర్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ చూస్తే లొకేషన్ ఉంది కదా, ఫైల్ లొకేషన్, అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి జస్ట్ సిఎండి అని కొట్టండి. సిఎండి అని కొడితే మనకి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. సిఎండి అని కొడితే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. కమాండ్ ప్రాంప్ట్లో మీరు సిఓడిఈ స్పేస్ డాట్ అని ఎంటర్ చేస్తే మీ కరెంట్ ఫైల్ పాత్ ఎక్కడైతే ఉందో అది వెళ్ళి విఎస్ కోడ్లో ఓపెన్ అవుతుంది. చూడండి ఒకసారి. See, it is opened. Okay, this is the shortcut of the opening your product or folder into your VS Code. Okay, na? Right. Now, what you have to do? బాగానే ఉంది, మనం VS Code ఇన్స్టాల్ చేసుకున్నాము. VS Codeలో మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాము. నెక్స్ట్ దాన్ని VS Codeలో ఎలా ఓపెన్ చేయాలో కూడా చూసాము. ఓకే, నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ? ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి మనం? వీ హ్యావ్ టు క్రియేట్ ఏ వన్ ఫోల్డర్ కాల్డ్ HTML. ఓకే, మీరు ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ న్యూ ఫోల్డర్ అని ఉంది. ఓకే, కొంచెం దీన్ని కనుక ట్రాక్ చేయగలిగితే మీరు, అంత ట్రాక్ చేయాల్సిన పని లేదులే. ఓకే, మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, న్యూ ఫైల్ అని ఉంది, ఓపెన్ ఫోల్డర్ అని ఉంది, ఓపెన్ ఫైల్ అని ఉంది. ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, నేను ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే, నా ప్రాజెక్ట్ని అయితే నేను ఏదైతే ఇప్పుడు ఈ 45 రోజులు ఆ 40 రోజులు నేర్చుకోవాలనుకుంటున్నానో దాన్ని సెగ్రిగేట్ చేసుకుందాం. సెగ్రిగేషన్ ఎలా? ఇందాక నేను చెప్పాను కదా, HTML, CSS, బూట్స్ట్రాప్, జావా స్క్రిప్ట్, రియాక్ట్, యాంగులర్. మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ HTML అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. ఓకేనా? HTML ఫోల్డర్ క్రియేట్ చేసిన తర్వాత మనం CSS, JS ఇవి కూడా చేసుకుంటూ వెళ్దాం ఉండే కొందికి. ఓకే, ఫస్ట్ ఏం చేద్దాం, HTML విల్ క్రియేట్ వన్ ఫైల్. ఓకే, నేను ఇక్కడ ఏం చేశాను, రైట్ బటన్ క్లిక్ చేస్తే నాకు ఇవన్నీ ఆప్షన్స్ వచ్చినాయి. ఎక్కడికి వెళ్ళి HTML ఫోల్డర్ దగ్గరికి వెళ్ళి రైట్ బటన్ క్లిక్ చేస్తే ఐ గోట్ ఆల్ దీస్ ఆప్షన్స్. దాంట్లో ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ ఏ ఫస్ట్ ఆప్షన్, న్యూ ఫైల్. అంటే నేను ఇందులో ఒక ఫైల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, నా ఫైల్ నేమ్ ఏంటి? ఐ కెన్ గివ్ ఎనీథింగ్. ఫైల్ నేమ్ నేను ఏదైనా ఇవ్వచ్చు. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ, ఓకే, మనం HTML ఫైల్ క్రియేట్ చేసేటప్పుడు ఎక్స్టెన్షన్ ఏముండాలి? ఓకే, ఎక్స్టెన్షన్ ఏముండాలి? ఓకే, నేను ఇక్కడ ఫైల్ నేమ్ ఇస్తున్నా. నా ఫైల్ నేమ్ ఏంటి? index.html. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇండెక్స్ అని ఇచ్చిందాక ఈ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ చూస్తే టెక్స్ట్ ఫైల్ ఫార్మెట్ లోగో కనపడుతుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నా మౌస్ పాయింటర్ తీసుకెళ్ళాను, ఇండెక్స్ ముందు
టెక్స్ట్ ఫైల్ ఫార్మేట్ లోగో కనపడుతుంది. నేను ఎప్పుడైతే డాట్ HTML అని ఇచ్చానో మీకు ఇక్కడ చూస్తే, ఇక్కడ చూడండి యాంగులర్ బ్రాకెట్స్ వచ్చేసినాయి ఇక్కడ. అంటే విఎస్ కోడ్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేస్తుంది ఇది ఏ కైండ్ ఆఫ్ ఫైల్ అని. ఓకే, మనకేంటి అంటే ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది. జావా అయితే .java అని, పైథాన్ అయితే .py అని, జావా స్క్రిప్ట్ అయితే .js అని. ఓకే, వీటితో పాటు మనకి HTML అయితే .html అని, CSS అయితే .css అని. ఇలా మనం ఏం చేస్తాము అంటే కొన్ని ఎక్స్టెన్షన్స్తో మనం సేవ్ చేసుకుంటాం. ఓకే, index.html నేను పెట్టుకున్న పేరేంటి, ఇండెక్స్. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, బట్ బెటర్ ఆల్వేస్ ద ఫైల్ నేమ్ షుడ్ బి వెరీ నార్మల్ నేమ్స్. డోంట్ యూజ్ shiva.html. ఓకే, లైక్ మీ పేర్లు పెట్టి .html లేకపోతే logo.html ఇలాంటివి వాడద్దు. ఓకేనా, లెట్స్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, dashboard.html అని పెట్టండి. లేదు ఒక లాగిన్ పేజ్ క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, login.html అని పెట్టండి. లేదు ఒక రిజిస్ట్రేషన్ పేజ్ చేస్తున్నారు అనుకోండి, రిజిస్ట్రేషన్ పేజ్.html అని పెట్టండి. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, ఎందుకంటే ఆ ఫైల్ చూడంగానే మనకు అర్థం అవ్వాలి ఈ HTML ఫైల్లో ఏం కోడ్ మనం రాయబోతున్నాము అనేది. index.html అని ఎందుకు పెట్టానంటే, నేను మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఏ బుక్ ఓపెన్ చేసినా కానీ స్టార్టింగ్లో ఇండెక్స్ పేజ్ అని ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి అంటే ఈ ఇండెక్స్ పేజ్లో ప్రాజెక్ట్కి సంబంధించిన మొత్తం ఉంటాయి అని చెప్పేసి మనం ఏంటి అంటే ఫస్ట్ ఫైల్ పేరు ఆల్వేస్ వి ప్రిఫర్ టు నేమ్ ఇట్ యాజ్ index.html. ఓకే, ఎనీహౌ నేను index.html అని ఒక ఫైల్ క్రియేట్ చేశాను, బాగానే ఉంది. ఓకే, నేను సాటర్డే రోజు చెప్పినట్టు మనకి అసలు HTML ఎందుకు వాడతాం, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ HTML? ఓకే, టు క్రియేట్ ఏ వెబ్ పేజ్. వాట్ కైండ్ ఆఫ్ వెబ్ పేజ్? స్టాటిక్ వెబ్ పేజ్. స్టాటిక్ వెబ్ పేజ్ అంటే ఏంటి? స్టాటిక్ వెబ్ పేజ్ అంటే మనం దాన్ని జస్ట్ చూడగలం, దాంతో ఏం యాక్షన్స్ పర్ఫామ్ చేయలేం. ఓకే, సారీ, by using only HTML we can't perform any action. We can see just a basic HTML and then, so what is the full form of HTML? Hyper టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇది మన ఫుల్ ఫామ్. మీ అందరికి తెలిసే ఉంటుంది, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇది 2.2లోనో 2.1లోనో మీకు ఆల్రెడీ వచ్చి ఉంటుంది, లేదా 3.1లో వచ్చి ఉంటుంది. ఎందుకంటే వెబ్ టెక్నాలజీస్ అని ఒక మీకు ఒక సబ్జెక్ట్ ఉంటుంది, దాంట్లో ఇవన్నీ తెలిసే ఉంటాయి మీకు. బట్ నేను జస్ట్ గివింగ్ స్టార్టింగ్ బేసిక్ నుంచి వెళ్తున్నాను. ఎందుకు అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బేసిక్స్ తెలియకుండా మనం ఏదో బిల్డ్ చేసేద్దాము అంటే ఇట్స్ డెఫినెట్లీ డంప్ డెసిషన్. అది మీరు ఇంటర్వ్యూకి వెళ్తే మిమ్మల్ని అడిగేది ఫస్ట్ బేసిక్స్, వెరీ బేసిక్స్. ఏబిసిడీలు రాకుండా ప్యారాలు రాసేయాలనుకోకండి, రాయలేరు. ఓకే, ఏబిసిడీలు తెలుసుకోవాలి. ఓకే, ఇన్ కేస్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఏ ఇంటర్వ్యూగర్ అయినా సరే బేసిక్స్ అడుగుతారు. బేసిక్స్ వచ్చా వీళ్ళకి లేదా? ఎందుకంటే బేసిక్స్ వస్తే ఆబ్వియస్లీ మీకు అడ్వాన్స్డ్ థింగ్స్ అన్నీ వచ్చేస్తాయి కాబట్టి బేసిక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను. ఓకే, ఈ క్వశ్చన్ మీకు ఆల్రెడీ ఇది క్లాస్లో చెప్పుకుంటారు మీ సార్ ఎవరైనా కానీ. నాకు ఈ క్లాస్ అయిపోయి కామెంట్లో పెట్టండి, మనం HTML ఫైల్ని .html కాకుండా ఇంక ఎలానైనా సేవ్ చేయొచ్చా? .html కాకుండా ఇంకా మనం ఎలా అయినా సరే దీన్ని సేవ్ చేయొచ్చా అనేది నా క్వశ్చన్. ఓకే, మీకు ఎండ్ ఆఫ్ ది క్లాస్ దాకా టైం ఉంటుంది. యూ కెన్ గివ్ మీ అప్ టు 8:50 లైఫ్లో మీరు ఎప్పుడు చెప్పినా ఓకే. మీరు ఆల్రెడీ చెప్తున్న వాళ్ళు డోంట్ వరీ, ఐ విల్ గివ్ యూ ద ఆన్సర్ ఫర్ ది ఎండ్ ఆఫ్ ది క్లాస్. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఏ ఫస్ట్ హలో వరల్డ్ ప్రోగ్రామ్. ఓకే, సో మనకి నేను ఇందాక చెప్పినట్టు HTML ఎందుకని చెప్పాను? స్టాటిక్ వెబ్ పేజెస్ రాయడానికి. ఓకే, సో మనం స్టాటిక్ వెబ్ పేజెస్ రాయాలి అంటే ఫస్ట్ మనం టు రైట్ కోడ్. మనకి 3 parts ఉంటాయి. ఓకే, వాట్ ఈస్ ద స్టార్టింగ్ లైన్ ఆఫ్ ది HTML? ఓకే, స్టార్టింగ్ లైన్ ఆఫ్ ది HTML ఈస్
సి డాక్ టైప్ హెచ్టిఎంఎల్. ఏంటి లైన్ ఆఫ్ మీనింగ్ ఏంటి? డాక్ టైప్ అంటే ఏంటి? ఓకే, ఐల్ టెల్ యూ. మనం యాక్చువల్గా ఎనీ డాక్యుమెంట్ రాస్తున్నప్పుడు, ఏ డాక్యుమెంట్ అయినా సరే రాస్తున్నప్పుడు ఆ డాక్యుమెంట్కి ఒక నేమ్ ఉంటుంది, లేదంటే వాట్ టైప్ ఆఫ్ ద డాక్యుమెంట్ అనేది మనం వీ హ్యావ్ టు టెల్ ఇట్ బై ఎక్స్ప్లిసిట్లీ. ఓకే, ఇప్పుడు పీడిఎఫ్ ఉందనుకోండి, డాట్ పీడిఎఫ్ చూస్తాం, అది పీడిఎఫ్ డాక్యుమెంట్. వర్డ్ డాక్యుమెంట్, టెక్స్ట్ డాక్యుమెంట్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి. బట్ మనం డాక్ టైప్ ఈజ్ హెచ్టిఎంఎల్ అనే బ్రౌజర్కి చెప్తున్నాం. ఓకే, బ్రౌజర్లో ఇది లోడ్ అయ్యేటప్పుడు ఈ డాక్యుమెంట్ హెచ్టిఎంఎల్ టైప్ అని బ్రౌజర్కి చెప్పటం కోసం మనము డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అని చెప్పేసి రాస్తున్నాం. ఓకేనా? దీని తర్వాత దట్ ఈస్ ద రూట్ ఎలిమెంట్ ఆఫ్ ది స్టార్టింగ్ ఆఫ్ ది, అంటే అది ఉండాలా అంటే ఉండాల్సిన పని ఏం లేదు, ఇట్స్ నాట్ ఎ మ్యాండేటరీ, బట్ ఇట్స్ ఎ స్టాండర్డ్. ఇది HTML5 లో ఇంట్రడ్యూస్ చేశారు. HTML5 వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2011. ఓకే, అప్పటి నుంచి HTML5 వాడుతున్నారు. ఓకే, HTML5 అడ్వాంటేజెస్ ఏంటి, ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం క్లాస్లో చెప్పుకుంటూ వెళ్దాం. ఓకే, ఇప్పుడు డాక్ టైప్ HTML రాసాం. తర్వాత రూట్ ఎలిమెంట్ ఏంటి? రూట్ ఎలిమెంట్ ఏంటి అంటే HTML. రూట్ ఎలిమెంట్ ఏంటి? HTML. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ HTML ఒకటే ఉంది, రెండు ఎలిమెంట్లు ఎందుకు వచ్చినాయి? దాన్నే మనం ఏమంటామంటే, ఒకటి స్టార్టింగ్ ట్యాగ్, ఒకటి ఎండింగ్ ట్యాగ్. స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్. స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్ డిఫరెన్స్ ఏంటి? ఈ స్లాష్, ఈ స్లాష్ ఏదైతే ఉందో అది మనకి ఎండింగ్ ట్యాగ్ అని డిఫైన్ చేస్తాం. మీరు ఎప్పుడైనా సరే HTML కోడ్ రాయాలంటే ఈ HTML ఇన్ బిట్వీన్ లోనే కోడ్ రాయాలి. ఇక్కడ రాస్తేనే బ్రౌజర్కి అర్థమవుతుంది. మీరు బయట రాసిన కోడ్ ఏది కూడా బ్రౌజరు అర్థం చేసుకోలేదు. ఓకే, ఈ HTML మనకి 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి తలకి ఈ HTML 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి తలకి హెడ్, రెండోది వచ్చేసి తలకి బాడీ. ఒకటి వచ్చేసి తలకి హెడ్, రెండోది వచ్చేసి తలకి బాడీ. ఓకేనా? సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హెడ్ అండ్ బాడీ? హెడ్ లో ఏం కోడ్ రాయాలి, బాడీలో ఏం కోడ్ రాయాలి, బ్రౌజర్కి ఎలా తెలుస్తుంది? వెళ్ళండి. మనకి మీరు బ్రౌజర్లో కనపడాలంటే ఏ కోడ్ అయినా సరే మనం రాయాల్సిన ఒకటే ఒకటి ఏంటి అంటే బాడీ. బాడీలో రాస్తేనే బ్రౌజర్ రెండర్ చేస్తుంది వెబ్ పేజ్లో. హెడ్లో రాసేది మనకి బ్రౌజర్లో కనపడేవి రెండు థింగ్స్. ఒకటి వచ్చేసే తలకి టైటిల్, ఒకటి వచ్చేసే తలకి టైటిల్. ఓకే, ఈ టైటిల్లో మనం ఏం రాస్తాం? కోడ్ బిగిన్ అని చెప్పేసి నేను రాశాను. దీన్ని మనం ఎక్కడ చూస్తాం టైటిల్ అనేది? ఐ షో యూ. ఓకే, దీన్ని ఎలా ఫస్ట్ అసలు ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, దీన్ని ఎక్కడ చూడాలి? వెళ్ళాలి. ఓకే, మీరు ఇక్కడికి వెళ్ళి రైట్ బటన్ నొక్కి రివీల్ ఇన్ ఫైల్ ఎక్స్ప్లోరర్ అనేది అక్కడికి వెళ్తే మనకి ఎక్కడైతే మన ఫైల్ లొకేషన్ ఉంది అక్కడికి వెళ్ళేసి మీరు ఓపెన్ విత్, నేనైతే క్రోమ్ వాడుతున్నాను, మీరు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వాడుకోవచ్చు, సఫారీ ఉంటే సఫారీ వాడుకోవచ్చు, బ్రేవ్ ఉంటే బ్రేవ్ వాడుకోవచ్చు, మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఉంటే మొజిల్లా ఫైర్ ఫాక్స్ కూడా వాడుకోవచ్చు. ఐఎమ్ ఓపెనింగ్ ఇంటూ గూగుల్ క్రోమ్. ఓకే, ఇక్కడ చూస్తే మీరు ఈ పైన చూసారు, ఇక్కడ కోడ్ బిగిన్ అని కనపడుతుంది. టైటిల్ అనేది ఇక్కడ కనపడుతుంది అనమాట. మనకి టైటిల్ అనేది ఇక్కడ కనపడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫ్యాబ్ ఐకాన్. ఫ్యాబ్ ఐకాన్ అంటే ఏంటి? ఇప్పుడు నేను ఫ్యాబ్ ఐకాన్ పెట్టి మీకు చూపించలేను, బట్ నెక్స్ట్ క్లాస్లో చూపిస్తాను. ఫ్యాబ్ ఐకాన్ అంటే ఏంటి అనేది విల్ టేక్ ఎ లుక్. ఇప్పుడు లెట్స్ ఎగ్జాంపుల్, మీరు ఫేస్బుక్ అని చెప్పేసి కొట్టారు, ఫేస్బుక్ అనేది కొట్టారు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చూస్తే ఇక్కడ ఒక ఎఫ్ అని ఒక సింబల్ కనపడుతుంది, చూసారా లోగో? దీన్నే మనం ఏమంటామంటే ఫ్యాబ్ ఐకాన్ అంటాం. ఏమంటాం? ఫ్యాబ్ ఐకాన్. ఓకే, దీన్ని ఈ ఎఫ్ అనే ఈ లోగో, ఫేస్బుక్ లోగో ఏదైతే ఉందో దాన్ని మనం ఫ్యాబ్ ఐకాన్ అంటాం. ఈ ఫేస్బుక్ అనేది టైటిల్ అన్నమాట. ఈ రెండు థింగ్సే మనం హెడ్లో రాసి బ్రౌజర్లో కనపడే థింగ్స్, ఆ రెండు థింగ్సే. అవి కాకుండా మీరు హెడ్లో ఏది రాసినా కానీ ఇట్ వోంట్ షో యూ ఆన్ ది బ్రౌజర్. మరి ఎక్కడ రాయాలి? వీ హ్యావ్ టు రైట్ ఇన్ టు ద బాడీ. ఎక్కడ రాయాలి? వీ హ్యావ్ టు రైట్ ఇన్ టు ద బాడీ. ఓకే, బాడీలో రాయాలి. అసలు ఏమేమి ట్యాగ్స్ ఉన్నాయి, ఎలా రాయాలి? నేను ఇందాక చెప్పాను, ప్రతి ట్యాగ్ కూడా
ఒక స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది, ఒక ఎండింగ్ ట్యాగ్ ఉంటుంది. ప్రతిదానికి ఒక స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది, ఒక ఎండింగ్ ట్యాగ్ ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే HTML స్టార్టింగ్ ఉంది, ఎండింగ్ ఉంది. హెడ్ స్టార్టింగ్ ఉంది, ఎండింగ్ ఉంది. బాడీ స్టార్టింగ్ ఉంది, ఎండింగ్ ఉంది. ఫస్ట్ విల్ గో విత్ స్టార్ట్ విత్ ద H1 ట్యాగ్స్. ఈ H1 ట్యాగ్స్ ఏంటి? H1 కోడ్ బిగిన్. H1 అని నేను కోడ్ బిగిన్ అని రాశాను. ఓకే ఓకే గుడ్. ఐ థింక్ నౌ స్క్రీన్ విల్ విజిబుల్. ఓకే ఇప్పుడు ఏంటి అంటే మీకు క్లియర్గా అర్థమైపోద్ది. చూడండి, ఇక్కడ నేను ఇప్పుడు H1 కోడ్ బిగిన్ అని రాశాను. కోడ్ బిగిన్ అని ఇక్కడ వచ్చేసింది. నెక్స్ట్ H2 కూడా సేమ్ కోడ్ రాశాను. కోడ్ బిగిన్. ఇక్కడ చూసారా, సైజ్ ఆఫ్ ది టెక్స్ట్ విల్ బి డిక్రీస్డ్. సైజ్ ఆఫ్ ది టెక్స్ట్ విల్ బి డిక్రీస్డ్. ఎందుకు? సో మనకి అసలు H1 అంటే ఈ సైజ్ రావాలి, H2 అంటే ఈ సైజ్ రావాలి. బ్రౌజర్కి ఎవరు చెప్పారు? ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఏ బిహేవియర్. అంటే ఎప్పుడైతే ఈ ఎలిమెంట్ని ఐడెంటిఫై చేస్తుందో బ్రౌజర్, ఆటోమేటిక్గా ఈ H1కి ఒక బిహేవియర్ని ఫ్రీ డిఫైన్డ్గా బ్రౌజర్ తీసేసుకుంటుంది. అది ఎక్కడ చూడొచ్చు అంటే యూ కెన్ క్లిక్ ఆన్ ఇన్స్పెక్ట్ క్లిక్ చేసి, మీరు ఇన్స్పెక్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే, మీరు ఇక్కడ చూడండి, H1 క్లిక్ చేస్తే దీస్ ఆర్ ఆల్ ది ప్రాపర్టీస్ వి గాట్. డిస్ప్లే బ్లాక్, ఫాంట్ సైజ్ 2M, మార్జిన్ బ్లాక్ స్టార్ట్ 0.67 అండ్ 6.67, 0 పిక్సెల్, ఫాంట్ వైట్ బోల్డ్. ఓకే, ఇప్పుడు అదే మెటీరియల్ H2 మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా, ఫాంట్ సైజ్ 1.5M వెళ్ళిపోయింది. ఇవన్నీ నేను రాయలేదు, ఇవన్నీ కూడా నేను రాయలేదు. ఆటోమేటిక్గా ఎప్పుడైతే నేను H1 H2 ఇచ్చానో, బై డిఫాల్ట్గా మనకేమైంది, బ్రౌజరే ఈ ప్రాపర్టీస్ రెండర్ చేసుకుంది. దీన్ని మనం ఏమంటామంటే ఫ్రీ డిఫైన్డ్ ట్యాగ్స్ అంటాం. ఓకే, ఇలా మనకి ఎన్ని ట్యాగ్స్ ఉన్నాయి? మనకి H3 ఉంది. ఓకే, నెక్స్ట్ H4 ఉంది. ఓకే, H4 ఉంది. నెక్స్ట్ H5 ఉంది. నెక్స్ట్ H6 ఉంది. ఓకే, తర్వాత ఏముంది? H7 కూడా ఉందా? H7 ఉందా? ఇఫ్ సమ్మన్ రెస్పాండ్ ఇన్ చాట్, ఇట్స్ టూ గుడ్. H7 అనే ట్యాగ్ ఉందా మనకి? H7 ట్యాగ్ ఉందా? లేదు. రైట్, బట్ స్టిల్ ఐ కెన్ రైట్. ఏం జరిగిద్దో చూద్దాం. బ్రౌజర్లోకి వెళ్ళి ఏం జరిగిద్దో చూద్దాం. ఓకే, అరే వచ్చేసిందిగా మరి. H7 లేదన్నారు, చెప్పలేదా క్లాస్లో? అసలు ఉందా లేదా? యాక్చువల్ H7 క్లాస్ లేదు, H7 ఎలిమెంట్ లేదు. కానీ ఎప్పుడైతే ఒక బ్రౌజర్కి ఆ ట్యాగ్ని ఐడెంటిఫై చేయలేకపోతే, బై డిఫాల్ట్గా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, ఆ ప్రాపర్టీస్ని అప్లై చేస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, మీది పక్కా ఇంటర్వ్యూలో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. H7 ట్యాగ్ ఉందా? ఆబ్వియస్లీ మీరు ఏం చదువుతారంటే లేదంటారు. రాయండి అన్నారు అనుకోండి, రాస్తారు. మరి ఇదేంటి వచ్చింది అంటారు. ఎలా వచ్చింది? ప్రాపర్టీస్ ఎలా వచ్చినాయి? సరే, H6 ఇంకా సైజ్ తక్కువ ఉంది కదా, మరి H7 సైజ్ ఏమో పెరిగింది. నార్మల్గా అయితే H1కి H6కి ఇంత డిఫరెన్స్ ఉన్నప్పుడు H7 ఇంకా తగ్గాలి కదా, మరి ఎందుకు తగ్గలేదు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ అనే క్వశ్చన్స్ రావచ్చు. ఓకే, ఎప్పుడైనా సరే ఓకే, మీకు ఒక ట్యాగ్ కనుక లేకపోతే బ్రౌజర్ ఏం చేస్తుంది అంటే, ఆటోమేటిక్గా బై డిఫాల్ట్గా ఉన్న ప్రాపర్టీస్ని తీసుకుంటుంది. చూద్దాం ఇక్కడ ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏం లేవు కాబట్టి బాడీలో ఏ ప్రాపర్టీస్ ఉన్నాయో అవి తీసుకుంటుంది. డిస్ప్లే బ్లాక్, మార్జిన్ 8 అని చెప్పేసి తీసుకుంటుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ హౌ ద ట్యాగ్స్ విల్ వర్క్. బాగానే ఉంది. సో ఇప్పుడు H7 లేదు కదా, మరి ఈ ట్యాగ్ని ఏమంటారు? దీన్ని మనం ఏమంటామంటే
యూజర్ డిఫైన్ ట్యాగ్స్ అంటాం. ఏమంటాం? యూజర్ డిఫైన్ ట్యాగ్స్ అని అంటాం. యూజర్ డిఫైన్ ట్యాగ్స్. ఇవన్నీ ఏంటి? పై ట్యాగ్స్ అన్ని ఏంటి? ఇవన్నీ కూడా ఫ్రీ డిఫైన్ ట్యాగ్సే. ఎందుకు? ఆల్రెడీ ఉన్నాయి. ఫ్రీ డిఫైన్ ట్యాగ్స్. ఓకే, ఇప్పుడు యూజర్ డిఫైన్ ట్యాగ్స్ ఉన్నాయి కదా, యూజర్ డిఫైన్ ట్యాగ్స్ పనిచేయట్లేదు కదా. యూజ్ ఏంటి? ట్రూ. HTML యూజర్ డిఫైన్ ట్యాగ్స్ పనిచేయదు. మనకి యాంగులర్లోకి వెళ్ళినా కానీ, రియాక్ట్లోకి వెళ్ళినా కానీ, వీ కెన్ రైట్ అవర్ ఓన్ ట్యాగ్స్. లెట్స్ ఎగ్జాంపుల్, నేను కూడా నా ఓన్ ట్యాగ్ రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు? లెట్స్ ఎగ్జాంపుల్ సిబి కోడ్ బిగిన్ అనేది రాసుకోవచ్చు. నేను కోడ్ బిగిన్ అనేది రాసుకోవచ్చు. అర్థమైందా? ఇక్కడ ఏం చేసింది కదా, కోడ్ బిగిన్ అనేది వచ్చేసింది. ఓకే, బట్ కానీ నేను అది బ్రౌజర్కి ఏం తెలియదు, అది ఎట్లా పడితే అట్లా ఇచ్చింది. నాకు ఇప్పుడు ఈ కోడ్ బిగిన్ అనే ట్యాగ్ ఎప్పుడైతే పెట్టానో అక్కడ నాకు నా లోగో రావాలి, ఒక కలర్ రావాలి, ఒక హైట్ రావాలి, ఒక విడ్త్ రావాలి అనేది నేను మొత్తం ఒక కొత్త ట్యాగ్ నేను డిఫైన్ చేసుకోవచ్చు. అది HTML అవ్వదు. అది ఓన్లీ యాంగులర్లో అండ్ రియాక్ట్లోనే అవుతుంది. అందుకే మనకి యాంగులర్, రియాక్ట్ ఫేమస్. ఓన్లీ ఒక్కదాని కోసం అంటే నో. అవి కూడా ఎందుకు రాయాలి, ఏం రాయాలి, ఎప్పుడు రాయాలి అనేది నేను డెఫినెట్లీ యాంగులర్ రియాక్ట్ వచ్చినప్పుడు ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఏంటి? ఈ ట్యాగ్స్ అన్నీ ఉన్నాయి. నాకు ఇంకొక డౌట్ ఇక్కడ. ఓకే, ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు రిఫ్రెష్ దిస్. ఐఎమ్ రిమూవింగ్ దిస్ బికాస్ ఐఎమ్ జస్ట్ కామెంటింగ్ దిస్ లైన్స్, సారీ, నాట్ ఎంటైర్ లైన్స్. నేను ఏం చేస్తానంటే వీటిని జస్ట్ కామెంట్ చేస్తాను. ఓకే, కామెంట్ చేస్తాను. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కమెంట్, బై ద వై? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ది కమెంట్? దానివల్ల యూజ్ ఏంటి మనకి? యాక్చువల్లీ బ్రౌజర్లో ఎప్పుడైతే ఒక కంపైలర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ రన్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే ఇలా కమెంట్ కనపడుతుందో ఏం చేస్తుందంటే ఇట్ వోంట్ ఎగ్జిక్యూట్. ఆ లైన్ని ఎగ్జిక్యూట్ చేయకుండా నెక్స్ట్ లైన్కి మూవ్ అవుతుంది. బట్ వై వీ నీడ్ టు దిస్? Only two things. The first thing is to understand what it is happening in that line. అంటే ఇప్పుడు ఏంటి? ఇవన్నీ ఫ్రీ డిఫైన్ ట్యాగ్స్ అని తర్వాత ఎప్పుడన్నా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు తెలుసుకోవటం కోసం మనం అక్కడ ఒక కామెంట్ రాసి పెట్టాం. ఓకే, ఈ ఏంటి అంటే యూజర్ డిఫైన్ ట్యాగ్స్. లెట్స్ ఎగ్జాంపుల్, మీరు ఒక ప్రోగ్రామ్ రాశారు. ప్రోగ్రామ్ ఏంటి? అడిషన్ నెంబర్ ప్రోగ్రామ్ రాశారు. ఓకే, ఆ ప్రోగ్రామ్ చూస్తేనే అర్థమవుతుంది అనుకుంటే దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రైట్ వే. మీరు ప్రోగ్రామ్ పేరు సింపుల్గా ఎడిషన్ ప్రోగ్రామ్ అనే లాజిక్ రాసి ఆ ప్రోగ్రామ్కి మీరు శివ అని పేరు పెట్టారు అనుకుంది, ఏం జరిగింది? అర్థం కాదు. దానిపైన మీరు రాయాలి దిస్ ప్రోగ్రామ్ విల్ క్యాలిక్యులేట్ ద అడిషన్ ఆఫ్ 2 numbers అనే కామెంట్లో రాయాలి. అప్పుడు ఏమవుతుంది? నీ ప్లేస్లో ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఆ కోడ్ చూస్తున్నప్పుడు దే విల్ అండర్స్టాండ్ ఇట్. ఓహో, దిస్ ఫంక్షన్ విల్ ఎగ్జిక్యూట్ ద అడిషన్ అనేది అర్థమవుతుంది. అదే మీరు ఫంక్షన్ నేమ్ ఇచ్చేటప్పుడే అడిషన్ ఆఫ్ 2 numbers అని ఇచ్చేసారనుకో, యూ నో నీడ్ టు రైట్ ఎ కమెంట్. బట్ ఆల్వేస్ బెటర్ టు రైట్ ఎ కమెంట్ టు ఎక్స్ప్లెయిన్ దట్ ఫంక్షన్. ఇట్ విల్ హెల్ప్ టు others to understand if you're not there in the project or if you're not there in the time. ఓకే, కూల్, బాగానే ఉంది. ఇప్పుడు ఇందాక ఐఎమ్ బ్యాక్. క్వశ్చన్, ఇక్కడ నాకు H1 అని ఉంది కదా, ఇక్కడ H1 ఉంది, ఇక్కడ H2 ఉంది, లైన్ 3లో H3 ఉంది. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్ గైస్, ప్లీజ్ రెడీ ఫర్ ది కామెంట్. ఇక్కడ H1 ఉంది, ఇక్కడ H2 ఉంది, H3 ఉంది, H4 ఉంది. ఈ H1 అయిపోయిన తర్వాత H2 నెక్స్ట్ లైన్లోకి ఎందుకు వచ్చింది? పక్కన చాలా స్పేస్ ఉంది కదా. వై ఇట్ ఈస్ కమ్ టు నెక్స్ట్ లైన్? వై ఇట్స్ ఏ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఓకే, ఇక్కడ ఏం జరిగింది? ఇట్స్ ఏ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటే ఏంటి? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది టెక్స్ట్, ఆ టెక్స్ట్ ఎంతైనా ఉండని వెబ్ పేజ్లో ఉన్న లైన్ మొత్తం ఆక్యుపై చేస్తుంది. అది ఎలా చూడొచ్చు అంటే ఐ షో యూ. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు H1 మీద పెడితే
ఆ లైన్ మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఆరెంజ్ విత్ బ్లూ కలర్ తో లైన్ మొత్తం ఆక్యుపై అయిపోయినట్టుంది. అంటే ఆ విడ్త్ అంతా ఏమైంది, ఆక్యుపై అయిపోయింది. H2 will be the same. H3 will be the same. H4 will be the same. అందుకే అది ఏమవుతున్నాయి అంటే లైన్ బై లైన్ వస్తున్నాయి, లైన్ బై లైన్ వస్తున్నాయి. ఓకేనా? లైన్ బై లైన్ రావడానికి రీజన్ ఏంటి? దిస్ ఆర్ ఆల్ ది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. సేమ్ వే ఐ కెన్ గివ్ అనదర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఏ స్పాన్ ఎలిమెంట్. ఏ కోడ్ బిగిన్, ఏ కోడ్ బిగిన్. దీని తర్వాత నేను దీని కింద ఇంకొక స్పాన్ ఎలిమెంట్ రాశాను. ఏంటి? హౌ ఆర్ యూ డూయింగ్? ఓకే, హౌ ఆర్ యూ డూయింగ్? ఓకే, దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇదేంటి పక్క పక్కన వచ్చింది? ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ దిస్ బికాస్ దిస్ డోంట్ హ్యావ్ ఎనీ ఫీచర్ కదా H7 కి. ఓకే, ఇదేంటి పక్క పక్కన వచ్చినాయి? మరి ఎందుకు ఈ పక్క పక్కన వచ్చినాయి? బికాస్ దిస్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఇన్లైన్ ఎలిమెంట్స్. ఇన్లైన్ ఎలిమెంట్స్ చూడండి, ఇప్పుడు నేను అక్కడ తీసుకెళ్తే ఎంత టెక్స్ట్ అయితే ఉందో అంత టెక్స్ట్ విడ్త్ ఆక్యుపై చేస్తే వాటిని మనం ఏమంటామంటే ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటాం. ఎంత టెక్స్ట్ అయితే ఉందో అంత టెక్స్ట్ విడ్త్ వరకు ఆక్యుపై చేస్తే వాటిని మనం ఏమంటాం? ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటాం. అందుకే ఇది ఇప్పుడు నా ఫస్ట్ స్పాన్ ఏమైంది? హే కోడ్ బిగిన్ ఈ టెక్స్ట్ వరకు ఆక్యుపై చేసింది. మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, బ్లూ కలర్ అంతవరకే వచ్చింది. దాని తర్వాత స్పేస్ ఉంది, అందుకే నెక్స్ట్ ఎలిమెంట్ దాని పక్కనే వచ్చింది. దీన్ని ఏమంటామంటే ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటాం. మీరు ఎనీ ట్యాగ్ తీసుకున్నా HTML లో మీరు ఏ ట్యాగ్ అయినా తీసుకోండి, HTML లో మీరు ఏ ట్యాగ్ అయినా తీసుకోండి, ఏ ట్యాగ్ తీసుకున్నా దేర్ ఈస్ ఏ 2 types of elements. One is a block level element, the another one is inline element. One is a block level element, the another one is inline element. Okay na? Now I am going to give an assignment is, please list down all the block level elements, all the inline elements and post it into the LinkedIn. ఓకే, మేక్ ఇట్ వెరీ ప్రాపర్గా రాయండి. లిస్ట్ కావాలి నాకు, నేను ప్రతి ఒక్కరిది చెక్ చేస్తాను, ఎవరెవరు ఉన్నారు వాళ్ళది. ఈ రోజు ఆన్సర్ ఇచ్చిన వాళ్ళని మరీ చెక్ చేస్తా. అలాంటి రేపటి నుంచి ఆన్సర్ ఇవ్వద్దని కాదు నా మీనింగ్, ఆన్సర్స్ ఇవ్వండి, బట్ కానీ జస్ట్ ఫర్ కిటింగ్. ఓకే, బట్ చెక్ చేస్తాను ప్రతి ఒక్కళ్ళది. ఓకే, ప్లీజ్ రైట్ డౌన్ ఆల్ ద లిస్ట్ ఆఫ్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఇన్ HTML, ఆల్ ద ఇన్లైన్ ఎలిమెంట్స్ ఇన్ ద HTML. ఒక్కొక్క ట్యాగ్ గురించి డెఫినెట్లీ మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. దట్స్ హౌ దిస్ 5 days. ఎందుకంటే నేను ఇవన్నీ మీకు బేసిక్ అనిపించవచ్చు, బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే లెట్స్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక టాస్క్ ఇచ్చాను అనుకోండి, పక్కన రావాలి అని అడిగాను, కానీ లైన్ బై లైన్ వస్తున్నాయి. ఎందుకు వస్తుంది అనేది మీకు అర్థం కాదు. దానికోసం ఇది చెప్పాను, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, ఇన్లైన్ ఎలిమెంట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు ఇందాక చెప్పినట్టు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఇన్లైన్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి అని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్లీజ్ మేక్ ఎ నోట్ అండ్ పోస్ట్ ఇన్ యువర్ లింక్డ్ఇన్ పోస్ట్. కోడ్ బిగిన్ ట్యాగ్ చేయండి, లేదంటే నాకు తెలియదు మీరు పోస్ట్ చేస్తున్నట్టు. కోడ్ బిగిన్ ట్యాగ్ చేయండి. ప్లీజ్ రైట్ ఆల్ ద బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ట్యాగ్స్ అండ్ ఇన్లైన్ ఎలిమెంట్ ట్యాగ్స్. ఓకే, the remaining things will discuss tomorrow. Okay,